నమస్తే. సజ్జల భార్గవ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ బాగా తెలిసిన పేరు. అయితే కర్మ ఎప్పుడు ఎవరిని వదిలిపెట్టదంట. సో మన పెద్దవాళ్ళు ఎప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళు, ఏమని, మన గత జన్మలో చేసిన కర్మ ఫలితాలన్నీ ఈ జన్మలో అనుభవిస్తారు అని. కానీ ఇప్పుడున్న కలియుగంలో ఈ జన్మలో చేసిన తప్పులు ఈ జన్మలోనే అనుభవిస్తున్నారు. ఈ సజ్జల భార్గవ రెడ్డి అనే వ్యక్తి మీద చాలా కేసులు ఉన్నాయి, కానీ ఒక్క చోట కూడా అరెస్ట్ కాలేదు. అయినప్పటికీ ప్రతి వారము ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన పరిస్థితి. సో ఏ పోలీసులు ఏ పోలీస్ స్టేషన్ నుండి ఎప్పుడు వస్తారు, ఎప్పుడు తీసుకెళ్తారు, ఏ విచారణ అంటారు, ఏ అంశం గురించి మాట్లాడతారు అనే విషయం తెలియకుండానే ఈ పోలీస్ స్టేషన్లన్నీ తిరగాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. సజ్జల భార్గవ రెడ్డి వాళ్ళ నాన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి బాధపడుతున్నట్టు తెలుస్తుంది. సో ఎందుకు అనంటే, నా మీద ఒక్క కేసు లేనప్పటికీ ఈ కేసుల మీద నేను ప్రతిరోజు ఒక పోలీస్ స్టేషన్ తిరగాల్సిన పరిస్థితి. సో నా మీద ఉన్న కేసులకి నేను ఆల్రెడీ యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకున్నా, అయినా సరే విచారణ పేరుతోటి నాకు ప్రతి పోలీస్ స్టేషన్కి పిలిపిస్తున్నారు, నన్ను ఏదో ఒక విధంగా కాపాడండి అని చెప్పడం జరిగిందండి. అయితే ఈ మధ్య మనం చూసుకున్నట్టయితే కొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా ఒక చిన్న గ్యాప్ వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఏదైతే 2019లో వాళ్ళు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి విషయంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏది చెప్తే అదే జరిగేది. సో అదే కోణంలో వాళ్ళ కొడుకుని డిజిటల్ మార్కెటింగ్ ఏదైతే చేయాలో లేదా డిజిటల్కి సంబంధించినటువంటి సెక్టర్కి వాళ్ళ కొడుకుకి ఇన్ఛార్జ్గా ఇచ్చారు. సో అప్పుడు ఐకాన్ టవర్ అని చెప్పి తాడేపల్లి దగ్గరలో ఐకాన్ టవర్ అని చెప్పి ఒక బిల్డింగ్లో కంప్లీట్గా ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఒక ఆఫీస్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో ఇది ఆఫీస్ అనే దానికంటే ఒక ఫేక్ ప్రచారం చేయడానికి ఒక కంపెనీగా అనుకున్నాం. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని సభల్లో, వారాహి సభల్లో ఆయన కూడా చెప్పారు, సో తాడేపల్లిలో ఉన్నది ఒకటే మీ అందరికి కనిపిస్తుంది, కానీ హైదరాబాద్ నానక్రమ్ కోటలో కూడా ఇంకొక ఆఫీస్ ఉంది వీళ్ళకి, సో అక్కడ నుంచి అన్ని ఫ్రాడ్ పనులన్నీ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి ఆయన డైరెక్ట్ వారాహి సభల్లోనే చెప్పడం జరిగింది. సరే, ఇవన్నీ జరిగేటప్పుడు అప్పట్లో ఒక్కొక్కరిని ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసేది. సో ఈయన ఏం చేసిండు, కంప్లీట్గా ఒక వింగ్ని ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క ఏరియా నుంచి, ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి మినిమం 100 నుంచి 150 మంది ఎవరైతే ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఉంటారో వాళ్ళని అడాప్ట్ చేసుకోవడం, వాళ్ళందరికీ ఒక పోస్ట్ కింద లేకపోతే ఒక షేర్ కింద అని చెప్పి ఇవ్వడం. ఈయన ఏదైతే క్రియేట్ చేస్తాడో, ఎందుకంటే మీరు గతంలో చూసుకున్నట్టయితే ఎవరైతే సినిమాకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని యూటిలైజ్ చేసుకొని పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ గారిని, వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తిట్టడమే పనిగా పెట్టుకున్న ఒక పని ఇదంతా. సో ఈ పని అంతా బ్యాక్ సైడ్ నుంచి నడిపిస్తుంది ఎవరు, వైఎస్ఆర్సీపీ పార్టీ. కానీ దీనంతటికీ ఎలా నడిపించాలి, ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్పి ఎవరున్నారు దానికి, సజ్జల భార్గవ రెడ్డి. అప్పట్లో ఆడవాళ్ళ మీద బాడీ షేమింగ్ ఇష్యూస్ మాట్లాడడం, చాలా నీచంగా మాట్లాడడం, సో చిన్నపిల్లల మీద, ఆడపిల్లల మీద, చిన్న పెద్ద అని ఎవరూ లేకుండా, సరే పొలిటికల్గా విరోధులు ఉంటారు, పొలిటికల్గా మీరు ఏదైనా కామెంట్ చేయొచ్చు, పొలిటికల్గా ఎలాంటి ఫైట్ అయినా చేయొచ్చు, కానీ వ్యక్తిగత ఫైట్లు కూడా సోషల్ మీడియాలో చేసిందంటే అది ఈయన హయాంలోనే. ఈయన సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఎప్పుడైతే ఇచ్చారో అప్పటి నుంచి ఇవన్నీ మొదలయ్యాయి అన్నమాట. సో అప్పుడు చేసినటువంటి ఫేక్ ప్రచారాలన్నిటికీ ఇప్పుడు ఎందుకంటే గతంలో కూడా కేసులు పెట్టారు, కానీ కేసులు పెట్టన్నిటి కూడా ఇప్పుడు విచారణలు జరుగుతూ ఉన్నాయి. సో ఈయన ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజుల పాటు బాగా అత్యుత్సాహం చూపించిన వాళ్ళని కొంతమందిని కేసులు పెట్టి లోపడేయడం జరిగింది. ఆ టైంలో అదే అదునుగా చూసుకున్నటువంటి సజ్జల భార్గవ రెడ్డి దేశాన్ని వదిలి బయట దేశాలకు వెళ్ళడం అయితే జరిగింది. సో బయట దేశాల్లో కూడా ఎక్కడైనా స్థిరంగా ఒకచోట ఉండగలిగారా? సో ఎప్పుడు ఏ కేసు అవుతుందో, ఎవరు వస్తారో, ఎవరు వచ్చినా వీళ్ళు పోలీసులా ఇంకెవరా అనే టెన్షన్ తోటి ఎక్కడ కూడా ఒక వారము, 10 రోజులు, నెల రోజులు ఉండడం, మళ్ళీ వేరే చోట మకం మార్చడం, అక్కడ నుంచి ఒక 10 రోజులు, నెల రోజులు ఉండడం, మళ్ళీ ఇంకో చోట మకం మార్చడం. ఎందుకంటే ఇలా ఈ ప్రాసెస్ అంతా ఎందుకు చేసుకుంటూ వచ్చాడు అని అంటే, ఈ తప్పులు ఏవైతే చేశాడో ఇవన్నీ తప్పులు అనే విషయం ఆయనకు కూడా తెలుసు. కానీ అప్పటి ఉనికి కోసం, అప్పుడు ఆయన పరిస్థితి కోసం, లేదా అప్పుడే ఆయన చేస్తున్నటువంటి ఏదైతే పార్టీకి కష్టపడుతున్నాడో ఆ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిస్ట్గా పనిచేయడం వల్ల ఇవన్నీ చేయాల్సి వచ్చింది అనేది అయితే ఆయన విచారణలో చెప్తున్నట్టు తెలుస్తాం. అయితే ఈ కేసుల్లో ఒక్కొక్కటి ఈయన ఆల్మోస్ట్ ఒక 2 సంవత్సరాలు అటు ఇటు తప్పించుకొని తిరిగినప్పటికీ కేసులు ఒక్కొక్కటి విచారణకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆయన ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సి వచ్చింది. సో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఏ పోలీస్ స్టేషన్ నుండి పిలిస్తే ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, అక్కడ విచారణకు హాజరవ్వాలి, విచారణలో వాళ్ళు అడిగిన ప్రతి ఒక్క పాయింట్కి కూడా ఈయన సమాధానం చెప్పాలి. సో ఎందుకంటే ఆల్రెడీ పోలీసుల దగ్గర కొంత సమాచారం ఉంటుంది,
ఆల్రెడీ వాళ్ళు ఈ సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో లేదా ఈ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించిన సమాచారాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అయినప్పటికీ ఈయనను పిలిపించి ఖచ్చితంగా విచారిస్తారు. ఇదంతా కామన్గా జరిగేది. ఎందుకంటే ప్రతి కేసులో కూడా వాళ్ళకంటూ ఒక నాలెడ్జ్ ఉంటుంది. అయినప్పటికీ అసలు నిజాలు ఏంటి, అబద్ధాలు ఏంటి, అసలు ఏం జరిగాయి, ఎందుకు జరిగాయి, ఎలా జరిగాయి, ఇవన్నీ విచారించడం వాళ్ళ పని కాబట్టి వాళ్ళు పిలుస్తారు, విచారణ జరుపుతారు. అయితే ఈయన అరెస్ట్ కాకుండా యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకున్నాడు కదా, కానీ విచారణకైతే తప్పించుకొని కుదరదు. కోర్టు కూడా నీకు అరెస్ట్ చేయకుండా ఉండడానికి మాత్రమే యాంటిసిపేట్ బెయిల్ ఇస్తుంది. కానీ విచారణని నేను వెళ్ళను అనడానికి కుదరదు. వెళ్ళాలి, నిజాలు ఏంటి, అబద్ధాలు ఏంటి చెప్పాలి. సో కొన్ని విషయాలు అంటే అప్పట్లో కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేసినప్పుడు వర్ర రవీందర్ రెడ్డి గారు అనే వ్యక్తి కంప్లీట్గా క్లియర్గా చెప్పిండు. ఏమని? నాకు సజ్జల భార్గవ రెడ్డి గారు ఏది మాట్లాడమని చెప్తారో నేను అదే మాట్లాడతాను. ఆయన ఏది నాకు పంపించి ఇది సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలని చెప్తారో అదే నేను అప్లోడ్ చేశాను. సో నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ఎటువంటి విభేదాలు లేవు. నాకు పైనుండి ఏ ఆదేశాలు అయితే వచ్చాయో అవి నేను పాటించాను అని చెప్పాడు. అంటే క్లియర్గా సజ్జల భార్గవ రెడ్డి ఇక్కడ ముద్దాయిగా ఆయన చెప్పేశాడు. సో అదే కోణంలో మళ్ళీ మీ అందరికీ బాగా సుపరిచితమైనటువంటి వ్యక్తి పోసాని కృష్ణమురళి. పోసాని కృష్ణమురళి గారు కూడా చాలా విధంగా చాలా రకాలుగా ఇంట్లో ఆడపిల్లల మీద మాట్లాడారు. సరే, ఆయన సినిమా వ్యక్తి అయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి మాట్లాడడం, ఆయన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం, సో ఇవన్నీ చాలా జరిగాయి. నువ్వు పొలిటీషియన్ అయినప్పుడు అపోజిట్లో ఉన్నటువంటి పొలిటికల్ పర్సన్ని నువ్వు పొలిటికల్గా ఏం ఎదుర్కోగలవో అది ఎదుర్కో. వ్యక్తిగత దూషణలు అనేవి చేయకూడదు. అంటే ఇవి ఏంటంటే రోజు రోజుకి రాజకీయాలన్నీ మితిమీరిపించిపోతున్నాయి కాబట్టి ఇలాంటి దూషణలన్నీ జరిగాయి. అయితే ఫైనల్గా పోసాని మురళీకృష్ణ గారిని కూడా అరెస్ట్ చేశారు. పోసానిని అరెస్ట్ చేసినప్పుడు పోసాని కంప్లీట్గా ఒక డీటెయిలింగ్ ఇష్యూస్ అయితే చెప్పేసింది. ఏమని? నాకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ వస్తుంది. ఆ స్క్రిప్ట్లో ఏమైతే ఉంటుందో అది నా బాడీ లాంగ్వేజ్కి వీలు ఉండేటట్టుగా నేను ఎలా మాట్లాడగలనో అలా నేను దాన్ని ఎంత బాగా ప్రజెంట్ చేయగలనో అలా నేను ప్రజెంట్ చేశాను. నాకు వచ్చిన స్క్రిప్ట్లో ఉన్న పాయింట్లన్నీ ఆధారంగా నేను కొన్ని కలుపుకొని, అంటే మీరు చూసుకున్నట్టయితే ఈయన స్టైల్లో ఇలా చొక్కా ఎగరేయడం అని ఇవన్నీ ఈయన క్రియేషన్ అన్నమాట. నాకు తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ వస్తుంది, నేను కొన్ని యాడ్ ఆన్ చేసుకొని నేను ప్రజెంట్ చేస్తాను. సో మరి స్క్రిప్ట్ ఎవరు పంపిస్తారు, స్క్రిప్ట్ పంపించే వ్యక్తి ఎవరు అని చెప్పి పోలీసులు అడిగేటప్పుడు సజ్జల భార్గవ రెడ్డి గారి పేరు మళ్ళీ వచ్చింది. అంటే ఈ ఇష్యూస్ అన్నిటికీ మూల కారణం ఎవరు? సజ్జల భార్గవ రెడ్డి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసులు అవుతున్న తరుణంలో ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ఉన్నారో ఆయన వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి ఐటీ వింగ్ లేదా ఈ డిజిటల్ వింగ్ని తన అండర్లో పెట్టుకుని నడిపించినటువంటి భార్గవ రెడ్డి గారిని పట్టించుకోవట్లేదు. ఈ వర్షన వాళ్ళ ఫాదర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి చెప్పడం జరిగింది. సో ఇది కూడా సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సమాచారం. ఇది కూడా ఆయన డైరెక్ట్ ఏంది ఏడుస్తున్నాడు, వాళ్ళ నాన్నగారికి చెప్పుకొని ఏడుస్తూ బాధపడుతున్నాడు అనే అంశాలు అయితే వాళ్ళు చెప్తున్నారు. సరే, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చేస్తున్నారు? మీరు చూసుకున్నట్టయితే మొన్న జరిగినటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ గారి వీకెండ్ కామెంట్స్లో ఒక ఇష్యూ గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక 2-3 రోజులు బాగా హల్చల్ చేసింది. సో కొన్ని చోట్ల కేసులు కూడా పెట్టారు. అయితే నెక్స్ట్ వీక్ వచ్చిన మళ్ళీ వీకెండ్ బై కామెంట్లో రాధాకృష్ణ గారు ఒక విషయాన్ని ప్రస్తావించారు. 25 ఏళ్ల కిందట జరిగిన స్టోరీ నాకు మొత్తము తెలుసు, మీరు సరిగ్గా ఉండకపోతే అది మీరే నాకు బయట పెట్టించేలాగా, అంటే నా ద్వారా మీరు దాన్ని బయట పెట్టించేలాగా చేస్తున్నారు. నేను అది బయట పెడితే రాజకీయాలన్నీ మారిపోతాయి. అంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఓ ప్రెస్ మీట్ పెట్టి తాడేపల్లికి సంబంధించినటువంటి లేదా మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలతో ఓ ప్రెస్ మీట్ పెట్టి ఆ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా రాధాకృష్ణ గారికి వార్నింగ్ ఇచ్చారు. ఏమని? తిప్పిని పోలీసు స్టేషన్ తిప్పకుండా, కేసు పెట్టిన చోట పెట్టకుండా మిమ్మల్ని తిప్పడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది, రివెంజ్ అయితే తీసుకుంటాము అని చెప్పి. ఆ తరువాతనే రాధాకృష్ణ గారు ఈ కామెంట్ చేశారు 25 ఏళ్ల కిందట జరిగిన ముచ్చట గురించి. మరి ఈ విషయం గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడ సౌండ్ చేయలేదు. సజ్జల రామకృష్ణ గారు మాత్రం ఒక చిన్న ప్రెస్ మీట్ మాత్రం పెట్టారు. అంటే ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టకుండా ఆయన ఉండకూడదు కాబట్టి. ఎందుకంటే పార్టీలో ఉన్న మెయిన్ క్యాండిడేట్ ఆయననే. ఎందుకంటే దాని సీరియస్నెస్ ఎంత ఉన్నప్పటికీ ఆయన సీరియస్గా తీసుకున్నట్టయితే కనబడట్లేదు. ఎందుకనంటే ఒక చిన్నది ఒక విషయం ఏదైతే ఆ రోజు రాసినటువంటి వార్త విషయంలో వ్యక్తిగతంగా లేదా వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఉద్దేశించి ఈ వార్త రాశారు అని చెప్పి వాళ్ళ ఆఫీస్ మీద దాడి చేశారు, వాళ్ళ వెహికల్స్ మీద దాడి చేశారు, వాళ్ళ ఆఫీసులు ఏ జిల్లాలో ఉన్నాయో అక్కడ వీళ్ళు ధర్నా కార్యక్రమాలు చేశారు, కేసులు కూడా పెట్టారు. కానీ ఈ విషయం గురించి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్న టీం ఎవ్వరు కూడా మాట్లాడలేదు. అలాంటి తరుణంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఏ విషయానైనా సరే సజ్జల రామకృష్ణారెడ్డి గారు తన సొంత విషయంగా తీసుకొని
ప్రెస్ మీట్లు పెట్టడం లేదా ఉన్న కార్యకర్తలకి దిశానిర్దేశం చేయడం ఇలాంటివి చేసిన వ్యక్తి ఈ విషయంలో మాత్రం సైలెంట్ అయ్యారు. సో ఈ సైలెంట్ అవ్వడానికి ఆ పాత విషయం బయటపడుతుందనే ఒక కారణమని జనాలందరూ అనుకుంటున్నా సజ్జల భార్గవ రెడ్డి గారికి జరుగుతున్నటువంటి ఈ ప్రాబ్లంని జగన్మోహన్ రెడ్డి గారు అసలు పట్టించుకోవట్లేదు. అందుకే ఒక చిన్న గ్యాప్ అయితే వీళ్ళిద్దరి మధ్యలో వచ్చింది అనేది అయితే వాస్తవంగా కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మనం ఏదైతే చెప్తామో అది వినే పరిస్థితి ఉండదు అంట. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళేటప్పుడు వన్ వే ట్రాఫిక్ మాత్రమే. ఎగ్జాంపుల్గా మన ఇంట్లో రేడియో ఉందనుకోండి, ఆ రేడియో ఏంటంటే ఎంతసేపు అది చెప్తూ ఉంటుంది అంతే, మనం వినాలి. మనం ఏదైనా చెప్తే తీసుకునే పరిస్థితి ఉండదు. సో అలానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన ఏదైతే చెప్తాడో లేదా ఆయన ఏదైతే చేస్తాడో ఆ విషయాలు మాత్రమే బయటికి వెళ్తాయి. వీళ్ళు ఏదైనా మాకు ఈ సమస్య ఉంది అని చెప్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి దాన్ని పరిష్కరించే ఆలోచన కానీ అసలు అట్లీస్ట్ ఏం చెప్తున్నారు అని వినే పరిస్థితి కూడా ఉండదు అట. సో ఈ అన్ని కోణాల్లో ఈ అన్ని పరిస్థితులు బట్టి చూసుకుంటే సజ్జల భార్గవ రెడ్డి సెంటర్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు పులివెందుల్లో జరిగిన విచారణలో ఏదైతే ఈ సోషల్ మీడియా యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నారో ఈ ఐకాన్ టవర్ నుంచి వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి అని చెప్పి ఒక ప్రశ్న వచ్చింది. ఈ ప్రశ్నకి సజ్జల భార్గవ రెడ్డి గారు చెప్తున్నటువంటి సమాధానం ఏంటంటే ఏదైతే ఏపీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ఉందో, లిక్కర్ ద్వారా అమ్మినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అందులో కొంత పర్సంటేజ్ డబ్బుని ఈ డిజిటల్ ప్రమోషన్ల కోసం వాడేవాళ్ళంట. ఈ డిజిటల్ ప్రమోషన్లు అంటే ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి. ఫిజికల్గా హ్యాండ్ టు హ్యాండ్ ఇవ్వడం, లేదా ప్రెస్ మీట్ మీరు ఇట్లా వ్యతిరేకంగా వాళ్ళని తిట్టండి, ఇగోండి మీకు ఇది పంపిస్తున్నామని చెప్పడం. అలానే గతంలో ఒక సినిమా తీశారు, ఆ సినిమాకి 2.5 కోట్లు ఎంతో ఖర్చు అయింది. సో వాటికి సంబంధించిన డబ్బులు ఇవన్నీ కూడా దీంట్లోకి వెళ్ళే వచ్చాయి అనేది భార్గవ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగిందంట. మరి ఇంతకీ భార్గవ రెడ్డి గారు ప్రస్తుతానికి ఆయన కాపాడుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? అసలు కాపాడే అవసరం ఉందా? మీరేం భావిస్తున్నారు? సజ్జల భార్గవ రెడ్డి గారి గురించి మీరేమనుకుంటున్నారు? సో సజ్జల భార్గవ రెడ్డి గారిని ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్ తిప్పి విచారించడం అనేది రైట్ అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియదు. థ్యాంక్ యూ.